ఈ ఉదయకాల సమయంలో రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నాయన, నిజమే తండ్రి, మీరు పిలిచిన పిలుపును, ఏర్పాటును మేము మర్చిపోతే తిరిగి మరలా భ్రష్టులయ్యే అవకాశం ఉంది, తిరిగి మరలా లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది, తిరిగి మరలా దేవా ఈ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆకర్షణలకు, పాపశాప దోషాలకు లొంగిపోయే అవకాశం ఉంది. తిరిగి మరలా మేము నాయన ప్రభా మీ నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది, మీకు వేరైపోయే అవకాశం ఉంది, మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది, మీకు ఆయాసకరమైన జీవితం జీవించే అవకాశం ఉంది తండ్రి. కాబట్టి ప్రభా మీరు నన్ను మమ్మల్ని పిలిచిన పిలుపును, ఏర్పాటును మేము మర్చిపోకుండానట్లుగా ఆ పిలుపును, ఏర్పాటును మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి. మర్చిపోకుండా మాకు నిత్యము జ్ఞాపకం ఉంచండి తండ్రి. అయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియజేయండి. మేము ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ సేవ చేయాలో, ఎక్కడ పరిచయం చేయాలో, ఎక్కడ స్వార్థ చేయాలో మాకు తెలియజేయండి. సహాయం చేయండి తండ్రి, కృపనందించండి అయ్యా. నిత్య రాజ్యాన్ని మేము కోల్పోకుండా మాకు సహాయం చేయమని, నరకానికి వెళ్ళిపోకుండా మేము జాగ్రత్త పడటకు మాకు సహాయం చేయమని, ప్రతిరోజు కూడా నేను ప్రభా మా సిలువనెత్తుకొని మీ వద్ద నేర్చుకున్నటకు మాకు సహాయం చేయమని, కృపనందించమని, దయ చూపెట్టమని, కనికరించమని, సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని కూడా నిత్య రాజ్యానికి చేర్చమని, ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభా మీరు పిలిచిన పిలుపును, ఏర్పాటును మర్చిపోకుండా వారి జాగ్రత్త పడేలాగా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.